Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. జగదంబ యొక్క దుర్గా, శతాక్షి, శాకంభరి నామముల చరిత్ర. మహాగౌరి, మహాలక్ష్మి అంతర్ధానమగుట. మరలా ప్రకటితమైన గాథ. సిద్ధపీఠముల వర్ణన. దేవగణములు చెప్తున్నారు, సహజముగా పరిభ్రమించడి జగత్తునకు ఏకైక కారణమైన భగవతి పరమేశ్వరి, శాకంభరి, శతలోచని నీకు అనేక నమస్కారములు. సకల ఉపనిషత్తులందు ప్రశంసితురాలవు. దుర్గముడను పేరుగల దైత్యుని సంహరించిన దానవు. పంచకోశములందు నివసించు దానవు. కళ్యాణ స్వరూపిణివి. అట్టి భగవతి మహేశ్వరి నీకు నమస్కారము. మునీశ్వర్ల శాంతచిత్తమునందు ధ్యానింపబడు దానవు. నీ విగ్రహమే ప్రణవమునకు అర్థము. అట్టి భగవతి భువనేశ్వరివి నిన్ను మేము ఉపాసిస్తున్నాము. అనంతకోటి బ్రహ్మాండమును సృష్టించిన దానవు. దివ్య విగ్రహముతో సుశోభితురాలవైన దానవు. బ్రహ్మ, విష్ణు మొదలగు వారిని ప్రకటింపచేసిన దానవు. అట్టి భగవతి భువనేశ్వరి చరణములందు మేము సర్వభావములతో తలలు వంచి నమస్కరిస్తున్నాము. సమస్తమును వ్యవస్థీకరించు దానవు. తల్లివి, శతాక్షివి, దయతో నిండిన దానవు. కనుక పామరులమైన మమ్ము చూసి ఏడ్చితివి. నీవు తప్ప ఏ మహారాజు అట్లు చెయ్యలేడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, బ్రహ్మ, విష్ణువు మొదలగు పూజనీయులైన దేవతలు ఆ దేవిని స్తుతించారు. వివిధ ద్రవ్యములతో ఆమెను పూజించారు. వాటితో భగవతి జగదంబ సంతుష్టురాలయ్యింది. కోకిల వలె మధురముగా భాషించు ఆ దేవి సంతోషముతో దైత్యుల నుండి వేదములను లాక్కొని వచ్చి దేవతలకు సమర్పించెను. బ్రాహ్మణులతో విశేషముగా పలికెను. ఇవి లుప్తమైనందువలననే నేడు ఈ అనర్థమంతయును జరిగినది. ఈ వేదవాణి నా శరీరము నుండి వెలువడినది. దీనిని సమగ్రముగా రక్షింపవలెను. నన్ను పూజించుటయందు సదా సంలగ్నమై ఉండుట మీ పరమ కర్తవ్యము. మీరు నా సేవకులు. మీకు శుభమును చేకూర్చుట కంటే శ్రేష్టమగు ఇతర ఉపదేశమేదియును లేదు. నా ఈ ఉత్తమ మహిమను నిరంతరము పఠించవలెను. నేను దానితో ప్రసన్నురాలునై సంకటమును పూర్తిగా తొలగించుచుందును. నా చేతిలో దుర్గముడను పేరుగల దైత్యుడు వధింపబడెను. అందువలన దుర్గా అని నాకు పేరు వచ్చెను. నేను శతాక్షిననియు పిలువబడుదును. ఈ నామములను ఉచ్చరించువాడు మాయను చిన్నాభిన్నము చేసి నా స్థానమును వశపరుచుకొనును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదంబ మాటలను విని దేవతలు ఎంతో ఆనందించారు. అప్పుడు ఆ దేవి వారి ఎదుటనే అంతర్ధానమయ్యింది. ఇదంతయు పరమ ఉత్తమము, గోపనీయమగు రహస్యము. దీనిని నేను నీకు వినిపించితిని. దీని ప్రభావమున సకల శుభములు సులభములగును. భక్తిపరాయణుడు, భాగ్యవంతుడగు పురుషుడు నిరంతరము ఈ అధ్యాయమును శ్రవణము చేసినచో అతని సకల కోరికలు సిద్ధించును. చివరకతడు దేవి యొక్క పరమధామమును చేరుకొనును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు సూర్యవంశపు, చంద్రవంశపు రాజుల ఉత్తమ చరిత్రలను కొంతవరకు నీకు వినిపించితిని. మనుజేంద్ర, భగవతి పరాశక్తి కృపతో ఆ రాజులందరూ లబ్ధప్రతిష్ఠులయ్యారు. భగవతి ప్రసన్నురాలైనచో దొరకనిదేమియును లేదని నిశ్చితముగా తెలుసుకొనుము. విభూతితో కూడిన ఐశ్వర్యము, ప్రకాశము, శక్తి, వీటితో కూడిన పదార్థములు అన్నీయు ఆ భగవతి తేజస్సు యొక్క అంశ నుండి వెలువడినవే అని తెలుసుకొనుము. రాజా, అట్లే చాలామంది రాజులు భగవతి జగదంబును ఉపాసిస్తారు. సంసార రూప వృక్షమును ఖండించుటకు, గొడ్డలితో ఉపమించుటకు యోగ్యులై ఉన్నారు. కనుక సమగ్రముగా భగవతి భువనేశ్వరిని సేవించవలెను. ధాన్యమును కోరువారు పొట్టును వదిలివేయుదురు. అట్లే ఇతర సమస్త కార్యకలాపముల నుండి వేరుగా ఉండును. రాజా, దేవి పరమశక్తి. ఆమె చరణకమలములు దివ్యరత్నములు. వేదరూప క్షీరసాగరమును మధించి ఆ రత్నములను మేము పొందితిమి. అట్లు నేను కృతార్థుడనైతిని.
ఇతర దేవతలెవరునూ పంచబ్రహ్మ వేదిక మీద కూర్చొనుటకు సిద్ధముగా లేకుండిరి. అప్పుడు మహాదేవి దాని మీద ఆసీనురాలగుటకు అంగీకరించెను. ఈ 5గురు దేవతలకు అతీతమైన వస్తువే వేదములందు అవ్యాకృతము అని చెప్పబడెను. దాని యందు సకల జగత్తు సూత్రమందు మణుల వలె విలసిల్లుచున్నది. ఆ అవ్యాకృత శక్తి పేరే భగవతి భువనేశ్వరి. రాజేంద్ర, భగవతి భువనేశ్వరి స్వరూపజ్ఞానమును పొందని మనుష్యుడు సంసారము నుండి ముక్తుడు కాలేడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.